అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మనం తీసుకునే ఆహారం మన శరీరంపైనే కాకుండా మన మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మన జీవన శైలి ఎలాంటి ప్రభావం చూపుతుంది, మరియు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మన జీవన శైలి కూడా మెరుగుపడుతుంది, మరియు వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జీవన శైలి నిపుణులు జంగమయ్య గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆహారపు అలవాట్ల వల్ల మనపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? మన శరీరం పైన కావచ్చు, మనసు పైన కావచ్చు. అసలు మానవుడు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? అసలు ఇప్పుడు మానవాహారం అంటే చాలామందికి తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన తాతలు మనకేం నేర్పించారో అది మనము రన్ చేస్తున్నాం. అంతేగాని మనకంటూ స్వతహాగా దీనికి ఒక సైన్స్ కానీ దీనికి ఒక అవగాహన కానీ లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. అంటే మనం పూర్వము మన పెద్దవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఒక నాలెడ్జ్, అది చాలా గొప్ప నాలెడ్జ్. కానీ వాళ్ళు బాగా శ్రమజీవులు, ఎప్పుడు శ్రమించి వేటాడి ఆహారం తీసుకునేవాళ్ళు, పంటలు పండించి ఆహారం తీసుకునేవాళ్ళు. అని ఆ రోజు అన్నీ వాళ్ళకు స్వయంగా దంచుకోవడం, స్వయంగా ఇసురుకోవడం, స్వయంగా వండుకోవడం, మట్టి పాత్రలో వండడం అనేది చాలా గొప్ప జీవన శైలి. అది ఎందుకు మట్టి పాత్రలోనే ఎందుకు వండుతారు ఆహారం అంటే, మనం ఆహార పదార్థాలన్నీ కూడా సమశీతోష్ణ స్థితిలోనే పంటలు పండుతాయి. అంటే మైనస్ టెంపరేచర్ ఉన్నా పంట పండదు, హై టెంపరేచర్ ఉన్నా పంటలు రావు. మానవ జీవన శైలే కాదు, యావత్ పర్యావరణ పరిరక్షణే కోల్పోతుంది సమశీతోష్ణ స్థితి లేకపోతే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పండినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా మనము సూర్యరశ్మికి సమానంగా ఉంటుంది మన లోపల జఠరాగ్ని. 84 లక్షల జీవరాశుల్లో నిశాచరులు, దినచరులు అనేటివి రెండు ఉంటాయి. కాబట్టి నిశాచరుల యొక్క జీవన శైలి వేరే, దినచరుల యొక్క జీవన శైలి వేరే. అంటే పగలు మాత్రమే కళ్ళు కనపడతాయి దినచరులకి, రాత్రిలో కళ్ళు కనపడేటువంటి జీవరాశులన్నీ నిశాచరులు, అంటే నిషేధించబడిన సమయాల్లో తిని తిరుగుతాయి. ఇవన్నీ పగలు మాత్రమే తిని తిరుగుతాయి. ఈ పగలు తిని తిరిగే జంతువులకి సూర్యరశ్మికి అవినాభావ సంబంధం అన్నమాట. జఠరాగ్నికి సూర్యాగ్నికి రెండిటికి సమానమైనటువంటి టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు ఈ సమానమైన టెంపరేచర్లో పండినటువంటి పంటల్ని ఆ సమానమైనటువంటి టెంపరేచర్లోనే కుక్ చేయాలనుకుంటే, వద్దనుకుంటే అలాగే తినేయచ్చు. అలాగే తింటే కూడా కుక్ చేసుకోవడానికి ఇన్నర్ సిస్టమ్ ఉంది మనకి. 84 lakhs ఆఫ్ యానిమల్స్కి, నాట్ ఓన్లీ హ్యూమన్. అంటే మనం ఏం చేస్తున్నాం, పచ్చివి సేవించడం వల్ల దాన్ని వండుకునే సిస్టమ్ లోపల ఉంది. మనం వండిన తర్వాత శరీరం వండుకోదు, డైరెక్ట్గా యూజ్ చేసుకుంటుంది. ఇంకా జీర్ణం చేసుకోవడం అంటే కొంచెం అవకతవకలుగా చేసుకుంటుంది. కానీ ఉన్నది ఉన్నట్లుగా ఇస్తే మాత్రం పర్ఫెక్ట్గా దాన్ని జీర్ణం చేస్తుంది. ఇది చాలామందికి తెలియకపోవడం. కాబట్టి ఆహారం అనేది వండిన తర్వాత తినడానికి, వండక ముందే తినడానికి చాలా తేడా ఉంటుంది. ఈ భూమి మీద ఏ జీవి వండుకోదు ఆహారం, మనిషి ఒక్కడే వండుకుంటాడు. కాబట్టి ఈ వండే విధానంలో తేడాలు ఉన్నాయి. అన్నీ కలగలుపుతాడు, రకరకాలన్నీ. కానీ పశుపక్షాదులు అలా కాదు. ఒకే ఆహారం తీసుకుంటే ఒకే విధానంగా ఉంటాయి, ఒకే మానసికమైన స్థితిలో ఉంటాయి. కాబట్టి అవన్నీ ఏమి చేయలేవు కదా, వాటికి తెలివితేటలు తక్కువ ఉంటాయి కదా అని మనం అనుకుంటాం. కానీ నేచర్ ఇచ్చేటువంటి, ప్రకృతి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్స్ మనకన్నా ఎక్కువగా తనే క్యాచ్ చేస్తుంది. ప్రకృతి వాతావరణం కానివ్వండి, పర్యావరణ పరిస్థితులు కానివ్వండి, వాటిని గుర్తించేటువంటి శక్తి వాటికి ఎక్కువ ఉంటుంది, గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది. కానీ మానవుడికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీడు ఆహారాన్ని ఉన్నట్లు తినడంలే. తను తల్లి స్తనంతో ఎలా అయితే పసిపిల్ల పాలు తాగుతాడో ఆ విధంగా భూమాత యొక్క స్తనం పట్టుకొని ఆహారం తీసుకుంటుంది పశుపక్షాదులన్నీ. కానీ మనిషి మాత్రం దాన్ని చేతితో తీసుకొని దాన్ని ఏదో చేసి తింటాడు. కాబట్టి ఆహారంలో మార్పులు వస్తాయి, అప్పుడు మన గుణంలో మార్పులు వస్తాయి. ఇది దీనికి తేడా ఉంటుందన్నమాట. కానీ ఇంకోటి ఏంటంటే, మనం ఈ సమశీతోష్ణ స్థితిలో పండినటువంటి పంటల్ని మనం ఏం చేస్తున్నామంటే తీసుకెళ్ళి మైనస్ టెంపరేచర్లో పెడతాం, స్టోర్ చేస్తాం.
ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు అదే సార్. మనం ప్రాసెస్ చేయడం కాదు, ఫస్ట్ దాన్ని స్టోర్ చేసే విధానమే మనము రెఫ్రిజిరేటర్లో పెడతాం ఓకే. సిటీస్లో అంతా కూడా. విలేజెస్లో అలా కాదు, ఉన్నది ఉన్నట్లుగా అప్పటికప్పుడు తెచ్చుకొని తినేస్తారు. అదేవిధంగా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 120 degrees ప్రెషర్ కుక్కర్లో పెట్టి వేడి చేస్తాం. అవును. అంటే ఇప్పుడు సమశీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి ఒక ఆహారాన్ని అది సమశీతోష్ణ స్థితిలోనే అది కుక్ అవ్వాలి, వండబడాలి లోపల. మన లోపల బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 40 degrees ఉంటుంది. ప్రకృతిలో ఎంత ఉంటుంది? బయట 40 ఉంటుంది, 30 to 40. ఈ 30 to 40లోనే అది కుక్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ పండిన వస్తువుని తీసుకెళ్ళి మైనస్లో పెట్టి తర్వాత తీసుకెళ్ళి 120లో పెడుతున్నాం. ఇప్పుడు దాంట్లో పోషకాలు ఎక్కడున్నాయి? లేవు కదా, నశించిపోయాయి. మరి అలాంటి ఆహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఒక 5-6 సార్లు తింటున్నాం. ఏమైనా శరీరానికి ఉపయోగమా? లేదు. సో ఇప్పుడు మీరు ఉడికించకుండానే డైరెక్ట్గా తినగలిగితే మీ శరీరంలో వంట చేయడం మొదలవుతుంది. ఓకే. ఇప్పుడు మన దేహం లోపల ఇంగ్రీడియంట్స్ అని మనం పిలుస్తుంటాం ఆహారాలని. ఇంగ్రీడియంట్స్ ఎక్కడ తయారవ్వాలి? ఇన్నర్లో తయారవ్వాలి. దానికి పేరు కూడా అలాగే వచ్చింది, స్పెల్లింగ్ ఇంగ్రీడియంట్స్, నాట్ అవుట్ గ్రేడియంట్స్. అదే మన ఇండస్ట్రియల్ అంటే ఒక 7 ఫ్యాక్టరీలు ఉంటాయి మన లోపల. 7 ఫ్యాక్టరీలు కలిసి ఆహారాన్ని తయారు చేస్తాయి. ఓకే. అంటే అవన్నీ ఏం చేస్తాయంటే లోపల ఒక్కొక్క మెషినరీ ఒక్కొక్క విధానంగా మనం ఇచ్చిన ఆహారము ఫైబర్ని డివైడ్ చేయడము, దాంట్లో ఉన్న విటమిన్స్ని డివైడ్ చేయడము, దాంట్లో ఉన్న మినరల్స్ డివైడ్ చేయడం, దాంట్లో ఫ్యాట్స్ డివైడ్ చేయడం, ఇవన్నీ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్లో జరిగేటువంటి ఒక వ్యవహారం. ఇది ఒక క్రియాయోగం అంటారు దీన్ని. ఈ క్రియాయోగంలో తను ఎలాంటి స్థితిలో ఎలాంటి పద్ధతిలో వండుకోవాలో అలా వండుకుంటుంది. దానికి కావాల్సిన ఒక లివర్ అనేది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. ఆ కెమిస్ట్రీ ఎందుకు చదువుతున్నాం మనం అంటే లోపల కెమికల్స్ ఎలా ఏ టెంపరేచర్లో ఉండాలి, ఎలా అవి క్లీన్ చేయాలి, ఎలా శరీరానికి అందించుకోవాలి, ఎన్ని కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా లోపల సిస్టమ్కి అద్భుతంగా తెలుసు. అలాగే సృష్టించబడింది లోపల. కానీ దాన్ని మనం వదిలేసి మనం బయట తయారు చేస్తున్నాం, ఏవేవో తయారు చేస్తున్నాం. ఇది మనం సృష్టించుకున్నటువంటి ఒక ఫ్యాక్టరీ బయట, కానీ లోపల ఉన్నదే అసలైన ఫ్యాక్టరీ 84 lakhs ఆఫ్ యానిమల్స్కి. కానీ ఈ విషయం తెలియదు చాలామందికి. అది తెలియకపోవడం వల్ల మనం బయట రుచిగా వండుకుంటున్నాం, శుచిగా వండట్లేదు. రుచి వేరు, శుచి వేరు. దేహానికి కావాల్సింది శుచి, శుభ్రత. కానీ బయట అయినదేంటి? రుచి, శుభ్రతతో పని లేదు. అది ఎలా ఉన్నా పర్లేదు, తినేస్తాం. కడుపు నిండాలి, రుచిగా ఉండాలి, దట్స్ ఆల్. కానీ ఇక్కడ శుచిగా ఉండాలి, కడుపు పండాలి, నిండం కాదు, కడుపు పండాలి. ఎందుకంటే ఆ పంట తింటే ఇది ఆహారంతో ఈ శరీరం కూడా పండాలి. అలా చేయడం లేదు మనం. కాబట్టి మన శరీరంలో మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చేటువంటి మార్పులు ఈ హై టెంపరేచర్లో వండిన పదార్థానికి లో టెంపరేచర్లో వండిన పదార్థానికి చాలా తేడా ఉంటుంది. లో టెంపరేచర్లో వండిన పదార్థానికి ఆహార పోషక విలువలు దెబ్బతినవు, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా ఎంత టెంపరేచర్ నుంచి మనకు వచ్చిందో ఆ టెంపరేచర్లోనే కుక్ అవుతుంది. కాబట్టి 40 degrees మీన్స్ మట్టి పాత్ర 40 degreesలో ఉడుకుతుంది. అది అగ్నివాహకం కాదు, కాబట్టి తక్కువ వేడి మీద స్లోగా నిదానంగా కుక్ అవుతుంది. అప్పుడు మనకి 97% పోషక విలువలు నిలబడతాయి. అది మీరు ప్రెషర్ కుక్కర్లో పెడితే 97% విలువలు పోతాయి. దాన్ని మీరు 8 సార్లు తిన్నా ఆకలి తీరదు, శరీరానికి సరిపడా పోషకాలు దొరకవు. కాబట్టి ఈ విధంగా వస్తుంది. కాబట్టి దీని మానసిక ఆహారం, మానసిక శక్తి మీద ఇది ప్రభావం చూపిస్తుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ప్రకృతి, శరీరం ఈ వీటి రెండిటి మధ్యలో సంబంధం ఏంటి? అసలు వీటిని మనం ఎలా అనుసంధించుకోవాలంటారు? ప్రకృతి అంటే బయట కనపడేదంతా ప్రకృతి అమ్మ. లోపల ఉన్నదంతా అది బయట కనపడేది స్థూల ప్రకృతి, పెద్దగా ఉంటుంది. కానీ లోపల ఉన్నది సూక్ష్మంగా ఉంటుంది. అంటే మన లోపల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకి? బయట ఎన్ని జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు, ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయో ఆ విధంగా మన దేహంలో కూడా ఒక అణువుతో మొదలైనటువంటి ఈ శరీరము ఇది ఇప్పుడు కోటాను కోట్ల సముదాయంగా తయారైంది. అంటే కోటాను కోట్ల యొక్క జీవరాశులు మన దేహంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే అణు రూపంలో ఉన్నాయి, అణువుల్లాగా. అణువులు, పరమాణువులు. మనం ఇప్పుడు ఒక ల్యాబ్కి వెళ్ళి ఒక బ్లడ్ డ్రాప్ని మనం ఒకసారి ల్యాబ్లో చెక్ చేస్తే అందులో కనిపిస్తాయి మనకి ఎన్ని మైక్రో ఉన్నాయండి.
ఆ మైక్రోస్కోప్లో చూస్తే మనము ఈ మైక్రో లెవెల్లో ఉండేటువంటి అణువులు కదులుతూ ఉంటాయి ప్రాణంతో. ఇవన్నీ దేహంలో ఎన్ని ఉంటాయంటే 125 ట్రిలియన్స్ ఉంటాయి. మానవ దేహంలోనే కాదు 84 లక్షల జీవరాశులు కూడా 125 ట్రిలియన్స్ అంటే 125 లక్షల కోట్ల జీవరాశులు దేహంలో ఉన్నాయి. ఈ 125 లక్షల కోట్ల జీవరాశులన్నీ కూడా 84 లక్షల జీవరాశుల కంటే ఎక్కువే. అంటే లోపలనే ఎక్కువ ఉంటాయి అన్నమాట, బయట తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ సూక్ష్మంగా ఉంటాయి, అక్కడ బయట స్థూలంగా ఉంటాయి. కాబట్టి స్థూల ప్రకృతిని సూక్ష్మ ప్రకృతికి అనుసంధానపరచడం ఎలా అంటే, మన స్థూలంగా ఉన్నటువంటి 5 పంచభూతాలు గాలి, నీరు, భూమి, ఆకాశం, వెలుగు, ఈ 5ంటిని సమతుల్యం బాడీలో ఉండాలి మన దేహంలో. అక్కడ స్థూలంగా ఉంటే ఇక్కడ సూక్ష్మంగా ఉండాలి. అంటే భూమి మీద నీరు 70% ఉంటుంది, భూమి 30% ఉంటుంది. అదేవిధంగా మనం పండిన పంటలలో నీటి శాతం 70 ఉంటుంది, ఫైబర్ 30 ఉంటుంది, 30/70. ఈ రెండు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయో అప్పుడు టెంపరేచర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది బాడీలో ఉండవలసిన టెంపరేచర్. ఈ ఉండవలసిన టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉంటుందో అప్పుడు మన నాడీ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉన్నాడు మీకు ఈ మన నాజుల్స్ క్లోజ్ అవ్వడం కానీ, అప్ అండ్ డౌన్ నడవడం కానీ ఇలాంటివి ఉండవు అన్నమాట. అంటే వాటర్, ఫుడ్ అండ్ ఎయిర్, ఈ 3 సరిగ్గా ఉన్నప్పుడు దాన్నే మనం ఆయుర్వేదంలో వాతపిత్త కఫ దోషాలు అంటారు. వాతం అంటే గాలి, పిత్తం అంటే వేడి, కఫం అంటే నీరు. ఈ 3ంటి సమానత కోల్పోయినప్పుడు శరీరానికి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ప్రకృతిలో పంచభూతాలలో ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా మనం శరీరానికి అనుసంధానపరచాలి. అంటే రోజులో దేహానికి 70% నీరు ఇవ్వాలి. 70% అంటే మనిషి బరువును బట్టి. పశువులు కూడా అంతే, వాటికి తెలుసు సైన్స్ వాటికి తెలియదు, కానీ సెన్స్ తెలుసు, దానికి కామన్ సెన్స్ ఉంది. మన కామన్ సెన్స్ ఉన్నా ప్రయోజనం లేదు, కానీ మనం సైన్స్లో వెతుకుతామన్నీ. ఎందుకంటే మన కామన్ సెన్స్లో ఉండేటివన్నీ తీసుకెళ్ళి సైన్స్లో పెట్టాము, ఇప్పుడు అక్కడ వెతుకుతూ ఉంటాం. కాబట్టి సైన్స్ అనేది మన దగ్గర ఉంది. కాబట్టి మనం కామన్గా మనం వెతుక్కోవాల్సింది అవి. కాబట్టి మనం తినే ఆహారంలోనే స్థూల ప్రకృతికి సూక్ష్మ ప్రకృతి ఎలా అనుసంధానపరచాలంటే నీరు సరిగా అవుతున్నామా లేదా, అలాగే ఆహారం ఎంత తీసుకుంటున్నాం, ఆహారంలో పోషకాలు ఎలా ఉన్నాయి. అంటే ఆహారంలో క్షారతత్వము, ఆమ్లతత్వం 2 ఉంటాయి. క్షారం అంటే నీటి తత్వంతో కూడుకున్నది, ఆమ్లం అంటే ఫైబర్ తత్వంతో కూడుకున్నది. ఎంత పర్సెంటేజ్? ఇది 30, ఇది 80, 70 ఉంది. కాబట్టి 70కి 30కి అనుసంధానపరచానా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. రెండోది, ఈ ఆహారము నీరు పర్ఫెక్ట్గా ఉంటే టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ అంటారు. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా మన బుద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మనం ఎలా కనెక్షన్ చేసుకోవచ్చు? ఎందుకంటే మన బుద్ధి అనేది ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. ఎలా ఆధారపడి ఉంటుందంటే, ఈ ఆహారం అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, ప్రకృతిని అనుసంధానపరుచుకున్నప్పుడు, ప్రకృతికి ఉన్నటువంటి గుణమే మానవ దేహంలో కూడా. ప్రకృతి మీన్స్ స్త్రీని ప్రకృతి ఎందుకు పోల్చారు మనకి తెలుసా? మనకి స్త్రీ, ప్రకృతి, పురుషుడు అని ఉన్నాయి కదా. ప్రకృతి పురుషుడు మీన్స్ స్త్రీ పురుషులు అని కూడా అంటారు. ప్రకృతిని స్త్రీతో ఎందుకు పోల్చారు అంటే, ప్రకృతి త్రిగుణాత్మకమైనది. 3 గుణాలు ఉంటాయి ప్రకృతిలో. ఏంటి? సత్వరజోతమ గుణాలు ఉంటాయి ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలకి. ఈ సత్వరజో గుణాలు ఉన్నాయి కదా, సత్వ తమోరమ గుణాలు, రజోగుణం అంటే సకారము, తకారము, రకారం. ఈ మూడు కలిసినప్పుడే స్త్రీ అవుతుంది. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సత్వతమో రజో గుణాలని మొదటి అక్షరాలను తీసి స్త్రీలో పెట్టారు. ఇది ఎప్పుడైనా గమనించాము మనము? లేదు సార్. సకారము, తకారము, రకారం, ఈ 3 కలిస్తే స్త్రీ కదా, ఒక అక్షరం. అవును. కాబట్టి ఈ స్త్రీకి ఎందుకు ఆ 3 గుణాలు ఇచ్చారంటే, ప్రకృతి ఇందులో మనం ఏది కావాలనో తింటాం. ఈ 3 కలిసే జీవిస్తూ ఉంటాయి మానవ దేహంలో. అలా జీవించకపోతే మనం రేపు పొద్దున పిల్లలు కనలేము, సామాజికంగా జీవించలేము, సాత్వికంగా ఉండలేము అన్నమాట. కాబట్టి 3 గుణాలు మనకు అవసరమే, కానీ దేన్ని ఎంత తీసుకోవాలనేది మనకు తెలియాలి. ఆ విధంగా ఈ 3 గుణాలు కలిగినటువంటి ఆహారాన్ని ఎలా సమతుల్యపరచుకోవాలి శరీరానికి.
కాబట్టి అది ప్రకృతి, ఇది పురుషుడు మీన్స్ ఆత్మ, అంటే ఒక చైతన్యం. ఈ చైతన్యానికి ఇవి రెండు ఎలా అనుసంధానపరచాలి. కాబట్టి సమతుల్యమైన ఆహారం ప్రకృతిలో ఇలా సమతుల్యంగా 3 గుణాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన మనసు ఏమవుతుంది, సాత్వికంగానూ ఉంటుంది, రాజసికంగానూ ఉంటుంది, తామసికంగానూ ఉంటుంది. కానీ దీనికి స్టేజెస్ ఉంటాయి. ఓకే. అంటే 18 సంవత్సరాల వయసు వరకు తామసికంగా ఉంటుంది, ఆ తర్వాత రాజసికంలోకి వస్తుంది, ఆ తర్వాత 30-40 దాటితే ఆటోమేటిక్గా సాత్వికంలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఆ జ్ఞానం కూడా మనకు ఆటోమేటిక్గా అంకురిస్తుంది. అలా లేకుండా ఉంటే మనం ఎప్పుడు తమో గుణంతోనో లేకపోతే ఇంకో చోట ఆగిపోతాం. కాబట్టి ప్రకృతిని స్త్రీ అని ఎందుకే పిలుస్తారు. అయితే వారి వయసులని బట్టి కూడా మనకి బిహేవియర్ ఉంటుంది, అలా ఆ అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. మారాలి. సో అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా విలాసవంతమైన జీవితం అవసరం అంటారా, లేకపోతే వివేకవంతంగా ఉంటే బాగుందంటారా? విలాసవంతంగానే జీవిద్దాం, కానీ ఎక్కడ శరీరానికి బయట. మనం మంచి బట్టలు వేద్దాం, మంచి కారు పెడదాం, మంచి బిల్డింగ్ కడదాం, తప్పులేదు. కానీ శరీరం లోపల మాత్రము విలాసం అనేది పనికిరాదు, వివేకం కావాలి. లోపల ఎప్పుడు వివేకవంతులై ఉంటామో బాహ్యంగా మనం అంతా విలాసవంతంగా జీవించవచ్చు. విలాసవంతంగా జీవించడం తప్పులేదు, కానీ ఏదో రిచ్ ఫుడ్ కదా అని చెప్పేసి మనం ఆ పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి తినేసామనుకోండి, అది లోపలికి వెళ్ళి తన పంతం చేస్తుంది. అప్పుడు ఆ విలాసం కాస్త పోతుంది, ఈ వివేకం పోతుంది మనిషికి. కాబట్టి వివేకం అంటే ఎలా ఉండాలంటే, వివేకం లోపల ఉన్నప్పుడు విలాసం బయట ఉంటుంది. కాబట్టి వివేకాన్ని విలాసానికి మనం అనుసంధానపరుచుకుంటే కష్టమవుతుంది. కాబట్టి వివేకం అనేది లోపల, అంతర్శుద్ధి బాహ్యశుద్ధి. అంతర్శుద్ధి కన్నా బాహ్యశుద్ధి కన్నా అంతర్శుద్ధి మిన్న. అంటే మనం ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మనకి వివేకంతో ఆలోచించి తీసుకోవాలి. పొద్దున లేసి మనం ఏం చేస్తాం, బ్రష్ చేస్తాం. ఇప్పుడు నోట్లో ఏముంది కాబట్టి బ్రష్ చేస్తున్నాం మనం? నోట్లో ఏం లేదు, ఉన్నదంతా లోపల కడుపులో ఉంది. మనకి బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది? కడుపులో ఉన్న పదార్థాల గురించి అది ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. చర్మంలో ద్వారా కానీ ఈ యొక్క స్వేద గ్రంథుల ద్వారా బయటకు వస్తుంది, స్వెట్టింగ్ ద్వారా, అది వాసన వస్తుంది. రెండోది నోట్లో నుంచి వచ్చే గాలి, ఈ ముక్కులో నుంచి వచ్చే గాలి, నోట్లో నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, ముక్కులో వచ్చే కార్బన్ ఆక్సైడ్ కానీ, ఇవి మనకి స్మెల్ వస్తాయి. ఎందుకు వస్తాయి? నోట్లో లేవు, అవి ఉన్నది కడుపులో. కానీ మనం నోటి ద్వారానే అన్ని లోపల పంపిస్తున్నాం. కానీ ఇది మార్గం అంతే, లోపల పంపడానికి మార్గం. కానీ నిల్వ ఉన్నది లోపల, దానివల్ల ఎఫెక్ట్ వచ్చేది లోపల నుంచి, బయట నుంచి రాదు. నోట్లో ఏముండో, మనం నోట్లో స్ప్రే చేసుకున్నంత మాత్రాన అది కొద్దిసేపే ఉంటుంది. ఎందుకంటే లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఈ లాలాజలం ఊరేటప్పుడు ఏమవుతుంది, ఎంతసేపు ఉంటుంది అది? మనం ఉమ్మేస్తుంటాం, లాలాజలాన్ని మింగేస్తుంటాం, ఎంతసేపు ఉంటుంది స్ప్రే యొక్క ప్రభావం వేరే. మళ్ళీ కాస్మెటిక్స్ కానీ స్ప్రేస్ కానీ ఇలాంటివి శరీరం పైన వాడకూడదు. ఇలాంటివి వాడినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇది మనకు అర్థం కాదు. కాబట్టి మనము ఉన్నదంతా లోపల చెడు పదార్థం. కాబట్టి ఆ చెడునే లోపలికి తీసుకోకుండా ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చు కదా. కాబట్టి ఇక్కడ నివారణ మార్గం అనేది ఒకటి ఉంది, నియంత్రణ మార్గం అనేది ఒకటి ఉంటుంది. మనం శరీరాన్ని నియంత్రిస్తున్నామా, నివారణ చేస్తున్నామా? అంటే రోగాలని నియంత్రణ మార్గంలో పెట్టామా, లేదు నివారణ మార్గంలో పెట్టామా? అసలు రోగం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి? నియంత్రించడం అనేది ఎప్పుడు చేయాలంటారు? అంటే మనం అసలు నియంత్రణే అవసరం లేదు, నియంత్రణ ఆహారం మీద ఉండాలి. అప్పుడు ఆరోగ్యం అనేది నివారణ ఆరోగ్యం మీద ఉంటుంది. అప్పుడు మనము ఆహారం మీద నియంత్రణ లేకుండా తింటున్నాం కాబట్టి ఇక్కడ రోగాలకు నివారణ మార్గాలు అనేది మళ్ళీ వెతుకుతున్నాం. తప్పు చేస్తున్నాం, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నారు పెద్దలు. మనం బురదలో అడుగు పెట్టడం ఎందుకు, దాన్ని తీసి మళ్ళీ కడగడం ఎందుకు కదా. కాబట్టి అలా మనం బురదలో కాలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనము యాక్చువల్గా ప్రభుత్వాలకు కూడా నేను ఏం తెలియజేయాలనుకున్నాను అప్పుడు సలహాలాగా, ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా రోగం వచ్చిన తర్వాత మేము ఆ హాస్పిటల్ పెట్టాం, ఈ హాస్పిటల్ ఆ యూనిట్ పెట్టాం, ఈ యూనిట్ పెట్టాం, అన్నీ ఫ్రీగా టెస్ట్ చేసుకోవచ్చు, మీరు ఇంకా ఫ్రీగా పోయి కిడ్నీ తీసేసుకోవచ్చు, మీరు ఇంకా ఫ్రీగా వెళ్ళి గుండె తీసేసుకోవచ్చు, గుండె మార్పిడి చేసుకోవచ్చు. ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టకుండా ప్రభుత్వాలు కూడా మంచి జీవన శైలి ఎలా ఉండాలి,
మానవుడికి అసలు రోగమే రాకుండా జీవించే విధానం ఏంటి? ఏ పశుపక్షాదులు మన హాస్పిటల్కి వచ్చి కిడ్నీ ట్రాన్స్లేట్ చేసుకోవడం లేదు, ఏ దానికి గుండె జబ్బులు రావట్లేదు. ఎందుకు? వాళ్ళకి మనకి ఏంటి తేడా? మన మానవులం, మనకి ఇంకా కామన్ సెన్స్ బాగుంది కాబట్టి మన కామన్ సెన్స్తో మనం జీవించడం ఎలాగా అని ఇలాంటి ట్రైనింగ్ సెంటర్లు కన్నా మనకు పెట్టి మనుషుల్లో అవగాహన తెప్పిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అంటే మీరు చెప్పినట్టు నియంత్రణ మార్గాలని మనుషులకు సూచించాలి, నివారణలో ఉండాలి. అదే కాబట్టి మనం ఎలా నివారించుకోవచ్చు ఉన్న వాటిని, అసలు రాకుండా ఎలా చూసుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహన సదస్సులు పెట్టించి స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, యూనివర్సిటీల దగ్గర నుంచి పెట్టి దీనికోసం ఒక సపరేట్ ఒక యూనివర్సిటీ పెడితే తప్పేంటి? ఒక యూనివర్సల్ లా గురించి ఇప్పుడు మనం చేసిన తప్పు బయట ఎన్ని తప్పులు చేసి తప్పించుకోవచ్చు, రాజకీయం ద్వారానో డబ్బు ద్వారానో పలుకుబడి ద్వారానో తప్పించుకోవచ్చు శిక్ష. కానీ మనం శరీరం లోపల ఏ తప్పు చేసినా దీనికి తీర్పులు ఎంక్వైరీలు ఉండవు. చూడండి, శిక్ష డైరెక్ట్గా పడుతుంది, దీని నుంచి ఆవిడ తప్పించుకోలేడు. కానీ చాలామందికి పర్వాలేదులే పోగొట్టుకోవచ్చు, డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటాడు. డబ్బు ఉంటే ఏముండదు. సరే, అయితే ఇప్పుడు మన మనసు మన బుద్ధి ఈ రెండు కలిపి మనకి ఏదైతే మనకి ఇస్తున్నాయో అది శరీరం పైన చాలా వరకు ఇట్లాంటి ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని మనము వివేకంతో మార్చుకోవాలి. మనకి అన్నీ అలవాటు అయిపోయింది అంటూ ఉంటాం. దాన్ని అలవాటు చేసుకోవాలి, దీన్ని అలవాటు చేసుకోవాలి అని. అలవాటు ఇంపార్టెంట్ కాదమ్మా, ఇక్కడ అవగాహన ఇంపార్టెంట్. అలవాటు అనే వాక్యం తీసేయాలి, ఈ వాక్యమే మన లిపిలో ఉండకూడదు. కాబట్టి ఈ అలవాటును తీసేయాలి. నేను ప్రతిదానికి ఇది ఉంది కదా నాకు దీన్ని మానుకోవాలంటే ఇంకోటి తగిలించుకోవాలి. కొన్ని టీ తాగకపోతే మరి ఏం తాగమంటారు అని అడుగుతారు, మజ్జిగ తాగకపోతే ఏం తాగాలి అని అడుగుతారు. ఇప్పుడు పాలు మానవాహారమా? కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే అది కూడా ఒక యానిమల్ ఫుడ్డే. దాంట్లో ఉన్న పోషకాలు వేరే, మనిషి యొక్క పాలలో ఉన్న పోషకాలు వేరే. ఎందుకంటే మనిషి పాలలో ఉన్న పోషకాలు చాలా తక్కువ పర్సెంటేజ్లు ఉంటాయి. ఎందుకంటే మనిషి యొక్క పిల్లలు 6 నెలలకి 3 కేజీలు పెరుగుతారు. అదే ఒక పశువు యొక్క బిడ్డ 60 కేజీలు పెరుగుద్ది 6 నెలలకి. అంటే తన శరీరంలో పోషక విలువలకి తన శరీరంలో పోషక విలువలకి ఎంత తేడా ఉంది చెప్పండి. 3 కేజీలు పెరిగే పిల్ల ఎంత, 60 కేజీలు పెరిగే పిల్లకి సమానం ఏంటి? ఆ పాలని తీసుకొచ్చి ఈ బిడ్డకి ఇస్తే ఏమవుతుంది? అసమతుల్యం కాదా? అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా వెల్నెస్ సెంటర్స్ అని లేదంటే జిమ్ములని వాళ్ళంతా ప్రోటీన్స్ తీసుకోవాలి, పాలు తాగాలి, పన్నీర్ తీసుకోవాలి, ఇట్లా మొత్తం ఈ ఆహారపు అలవాట్లు అంటే శరీరానికి కావచ్చు, కండ శక్తికి కావచ్చు, ఇవన్నీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు అవన్నీ మీరు తింటేనే మా జిమ్ములోకి వస్తారు, లేకపోతే మా జిమ్ రావాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. మీరు ఎక్కించుకోవాలి, మా దగ్గర తగ్గించుకోవాలి, కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇవన్నీ ప్రోటీన్ అనే ఒక పేరు కూడా పెడుతున్నారు. బిజినెస్ స్కిల్స్ అమ్మా ఇవన్నీ. ఇప్పుడు ప్రోటీన్ మీన్స్ ఒక ఆవు ఉంది, ఆవుకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఒకసారి ఆలోచిద్దాం మనం. మేకకి ఎట్లా వస్తాయి ప్రోటీన్స్? ఇది కూడా దీనికి అవసరమే కదా. ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, మినరల్స్ కావాలి, ఎంజైమ్స్ కావాలి, విటమిన్స్ కావాలి. మరి వీటన్నిటికీ ఒక ఆవుకి మనం చూస్తే చలికాలంలో పచ్చిగడ్డి తింటుంది, ఎండాకాలంలో ఎండుగడ్డి తింటుంది, వేరే ఏం తింది ఆ తల్లి. కానీ దానికి ఎలా వస్తున్నాయి? మేక ఉంది, ఎండాకాలంలో ఏదైతే ఎండిపోయిన ఆకులు తింటుంది, మామూలు వర్షాకాలంలో మంచి ఆకులు తింటుంది. తనకి ఎలా వస్తున్నాయి? మరి తన శరీరంలో B12 ఎలా వచ్చింది, మానవ శరీరంలో B12 ఎందుకు లేదు? ఒక కిడ్నీ ప్రాబ్లం వస్తే ట్రాన్స్ప్లాంట్ చేయమని ఉంది, కానీ దాన్ని సరిచేయమని లేదు వాళ్ళ విధానంలో. ఒక ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని రీప్లేస్ చేయమంటున్నారు, లేదా దాన్ని తీసేసి పడేయమంటున్నారు, ఒక గాల్ బ్లాడర్ని తీసి పడేయమంటున్నారు. కానీ అది రిపేర్ అవుతుందని వాళ్ళు చెప్పట్లేదు. అది తిరిగి తన స్థానంలో తాను వచ్చి తన పని తాను చేసుకోగలుగుతుంది అనే విధానం మెడికల్ సైన్స్లో లేదమ్మా. వాళ్ళ మెడికల్ సైన్స్లో ఏమున్నదంటే ఏ పాడైపోతే వాటిని రెస్ట్ ఇవ్వడం, లేకుంటే తీసి పక్కన పెట్టడం, ఈ రెండే ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మానవ దేహంలోనే కాదు 84 లక్షల జీవరాశులు కూడా తిరిగి మళ్ళీ అవి పునరుద్ధరణ చేసుకునే విధానం ఉంది శరీరంలో. ఎందుకంటే శరీరానికి క్లీనింగ్ ప్రాసెస్ ఉంది, హీలింగ్ ప్రాసెస్ ఉంది, రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఉంది, మెకానిజం ప్రాసెస్ ఉంది. ఇవన్నీ లోపాలు జరుగుతాయి.
అందుకే మన పూర్వీకులు ఏం చెప్పాడు, లంకణం పరమౌషధం అనేవాడు. లంకణం ఎందుకు పెడుతున్నాం మనం అంటే శరీరం లోపల ఏ చిన్న అస్వస్థత వచ్చినా లంకణం అంటే ఏ ఆహారం వెళ్లకుండా లోపల మనం ఆపేస్తే ఆటోమేటిక్గా మన బాడీలోనే ఆ యొక్క రిపేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ రిపేర్ వ్యవస్థలో. కాబట్టి ఈ ఆటో ఇమేజ్, ఆటో ఫ్యాగీ అంటారు, ఇవన్నీ కూడా మనం ఎందుకు అప్లై చేస్తున్నామంటే శరీరానికి కొంచెం విశ్రాంతి, ఈ అంతర్భాగాలకి. ఈ అంతర్భాగాలకి ఎప్పుడు మనం విశ్రాంతిని ఇస్తామో అప్పుడు తనంతకు తానే అన్ని రిపేర్ చేస్తుంది. ఇది చాలామందికి తెలియదు. అదే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి బాగా జ్వరం వచ్చి టైఫాయిడ్ లేకపోతే డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్ పడుకున్నప్పుడే వెళ్ళి అందరూ ఈ పళ్ళు తినండి, ఆ కాఫీ తాగండి, ఈ బ్రెడ్ తినండి, ఈ పాలు తాగండి అని చెప్తుంటారు. ఎక్కువగా పెడతారు అప్పుడు వానికి. అంటే లోపల లివర్ రెస్ట్ తీసుకుంటుంది. బాబు నాకు విశ్రాంతి కావాలరా బాబు, నేను ఏం చేయలేను అని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, దానికి ఒక ఇంజక్షన్ ఒకటి ఇచ్చి డాక్టర్ దగ్గర మళ్ళీ దాని పని చేసేలాగా మళ్ళీ దాన్ని బలవంతంగా దాన్ని పని చేయిస్తున్నాం దాని దగ్గర. చూడండి, రాబిప్రోజల్ ఇంజక్షన్ ఇస్తాం, ఆకలి పుట్టిస్తాం. అది వేయకపోతే ఆకలి పుట్టదు. అది వేసిన తర్వాత ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టిన తర్వాత ఏమవుతుంది, డైజెస్టివ్ చేసుకోలేక తను ఇబ్బంది పడుతుంది. దానికి మళ్ళీ ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. అంటే ఇవన్నీ అవసరం ఆ శరీరానికి. తను వద్దు అని చెప్తుంది, నాకు రెస్ట్ కావాలి అంటుంది. నాకు రెస్ట్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్తుంది అది. కానీ మనం అలా ఇవ్వకుండా దాన్ని అవిశ్రాంతిగా పని చేస్తున్నాం. కాబట్టి లంకణం పరమౌషధం ఎందుకంటారంటే అట్లీస్ట్ శరీరానికి ఒక వారం పెట్టద్దండి ఫుడ్, ఏం కాదు. అప్పుడప్పుడు మంచినీళ్ళు ఇవ్వండి, లేదా అప్పుడప్పుడైనా పళ్ళ రసం ఇవ్వండి. అంటే ద్రవాహారం. సార్ లిక్విడ్ డైట్ అంటూ ఉంటారు కదా, అది కూడా వర్కౌట్ అవుతుంది అంటారా? ఇట్లా శరీరానికి ఇట్లాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్ల. బార్లీ ఉంది, బార్లీ బాగా పౌడర్ చేసి దాన్ని జావలాగా మార్చి రోజులో 3 సార్లు ఇచ్చామనుకోండి చాలు, మీ లివర్ క్లీన్ అయిపోతుంది, మీ కిడ్నీ వేసే వేరే ఆర్గాన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి శరీరంలో. అంటే నైస్గా ఉండాలి ఆహార పదార్థం అనేది ద్రవ రూపంలో. ఈ ద్రవాన్ని తీసుకొని శరీరం అంతర్భాగాలకి ఇన్గ్రేడ్ ఒక ఇన్స్టంట్ ఎనర్జీ లాగా ఇచ్చేస్తుంది. ఓకే, అంటే దేని పని అది చేసుకోవడానికి అవకాశం. లోపల ఉండేటువంటి ఆ యొక్క సెల్స్ రిపేర్లో చేసుకుంటుంటాయి కదా, ఆ రిపేర్లు చేసుకునే వాటి దగ్గర డైరెక్ట్గా వాటి దగ్గర తీసుకెళ్ళి ఆహారం ఇవ్వడం. ఇదిగో మీరు ఎమర్జెన్సీగా తినేసి మీ వర్క్ మీరు చేయండి. సార్ అయితే ఇప్పుడు నార్మల్గా ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, ఒక 35 to 40 అలా ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ శారీరక శ్రమ వల్ల కొంత గ్యాప్ ఇద్దాము డైజెషన్ సిస్టమ్కి అంటూ ఉంటారు. టీన్స్ కూడా ఇట్లాంటివి ఫాలో అవుతుంటారు. మరి వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండదంటారు? ఎందుకంటే అది ఎదిగే వయసు కాబట్టి. ఏం కాదు, ఏమీ అవ్వదు. అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఇంకా ఎఫిషియన్సీ పెరుగుతుంది. వీక్లీ వన్స్ మనం గన శరీరానికి రెస్ట్ ఇవ్వగలిగితే మంచి ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. సార్, మనం ఇప్పుడు ఆహారపు అలవాట్లు, మనసు, బుద్ధి, బలం గురించి మాట్లాడుకుంటున్నాం సార్. సో ఇప్పుడు ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా అవసరం అంటారా? సో అది ఎంతవరకు చేయాలి? అంటే తీసుకునే ఆహారానికి మన శారీరక శ్రమ ఎలా లింకప్ చేసుకోవాలంటారు? ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన భారతీయతలో, అంటే భారతదేశంలోనే కాదు, సమశీతోష్ణ స్థితి ఎందుకు పలికానంటే నేను ఒక భారతదేశానికి ఉన్నటువంటి స్థితి అది. మిగతా దేశాలకు ఉండదు, వేరువేరుగా ఉంటుంది, మనకు తెలిసిందే. మన పూర్వీకులు ఏం చేశారంటే ప్రతిదానికి పూర్వీకులను పోల్చుకుంటారు. కానీ పూర్వీకులు ఎంత శ్రమించారు శరీరంతో, ప్రతి క్షణం. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి 4 గంటల నుంచి ఉదయము రాత్రి 6-7 గంటల వరకు చేసేటువంటి శ్రమ ఎలా ఉంటుందో వాళ్ళది ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకు రోగాలు ఎందుకు వస్తాయి అర్థమైపోద్ది. అంటే వాళ్ళు పంటల్ని పండించేవాళ్ళు, ప్లస్ వాళ్ళు పండించే పంటల్లో వాళ్ళ దగ్గర పండిన వాటినే తినేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళు అంటే వాళ్ళు పండించే పంటలకు అదే గాలి, వాళ్ళు పంటలకు వేసే నీరు, వీళ్ళు తాగే నీరు రెండు ఒకటే. తర్వాత ఆ పంటలు పీల్చే గాలి, పీల్చే గాలి రెండు ఒకటే. ఆ టెంపరేచర్ ఒకటే, ఈ టెంపరేచర్ అదే టెంపరేచర్లో వీళ్ళు ఉంటారు, అదే టెంపరేచర్లో పంట ఉంటుంది. చూడండి సమానత్వం అనేది ఎలా ఉంటుందో. అంటే అక్కడ పరిసరాల్లో పండిన పంటలే తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది దానికి ఒక
ఉదాహరణ. అంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి పాలు మాత్రమే తాగితే ఎంత ఆరోగ్యంగా జీవిస్తుందో ఆ విధంగా మనము ఈ భూమాత గర్భం చుట్టూ మనమే ఉండి అక్కడే పంటలు పండించుకొని ఆ గాలినే, ఆ నీటినే, ఆ వాతావరణంలో అనుభవిస్తూ అక్కడ పండిన పంటనే మనం తింటూ ఉన్నామంటే అవి రెండు అనుసంధానం అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రకృతి మరియు మానవ శరీరం రెండు అనుసంధించుకొని ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది అక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏ అమెరికా నుంచినో అవకాడో తీసుకొచ్చి, ఏ ఫారిన్ నుంచినో ఇంకొకటి తీసుకొచ్చి ఇలా చేస్తున్నాం. అక్కడ వాతావరణం వేరే, ఇక్కడ వాతావరణం వేరే. ఆ వాతావరణంలో పండిన పంటని ఈ వాతావరణంలో ఈ దేహంలో వేస్తున్నాం. కానీ ఇక్కడ పండిన పంటను తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నాం. కానీ ఈ సమశీతోష్ణ స్థితి కలిగిన దేశం వేరు, ఆ దేశం స్థితి వేరు. కానీ వాటికి అనుసంధానం ఉండదు. ఇప్పుడు ఒక తల్లి బిడ్డ పాలు, ఆ తల్లి పాలు ఆ బిడ్డకే సూట్ అవుతాయి. ఎందుకు అవుతాయంటే పసిపిల్లవాడు పుట్టిన తర్వాత ఎవరి చేతికి వెళ్ళినా ఏడుస్తాడు. కానీ అదే తల్లి ఒడిలోకి వస్తే ఏడుపు మానేస్తాడు. కారణం ఏంటి? ఆ స్పర్శ, ఆ బ్లడ్ రిలేషన్ ఎంత గట్టిగా ఉంటాయంటే అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఆ భూమిలో పండిన పంటలు అక్కడ ఉన్న వాళ్ళే తీసుకున్నప్పుడు దాని విలువలు చాలా తేడా ఉంటాయి. కానీ ఈ విషయం తెలియక మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడో పండింది దాన్ని ఇక్కడ తీసి పెడుతున్నాం, ఇక్కడ తీసుకెళ్ళింది అక్కడ పెడుతున్నాం. ఇవన్నీ చేయడం వల్ల మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. టెంపరేచర్ని కూడా సెట్ చేసి కూడా పంటలు పండించడం జరుగుతుంది సార్ ఇవాళ. కాబట్టి ఆ టెంపరేచర్లో ఎందుకు పండాలి, ఆ టెంపరేచర్లో ఎందుకు తినాలి, ఇవన్నీ దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కాబట్టి మన పూర్వీకులు అలా చేశారు. ఉదయం నుంచి ఆ పంటను పండియడము, అక్కడనే శ్రమించడము, అక్కడే పడుకోవడము, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ జబ్బులు రాలేదు ఆ రోజు. కానీ ఇవాళ మనము శ్రమ లేదు, అస్సలు శ్రమ లేదు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం టీవీ ముందర కూర్చున్నామా, ఇంట్లో కూర్చున్నామా, సిస్టమ్ ముందర కూర్చున్నామా, లేకపోతే ఆ మాట ఈ మాట చెప్తున్నామా. ఆ వంటలన్నీ మనము అక్కడన్నీ ప్రిపరేషన్ వంటలు, ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న వంటలు. రైతులు వీళ్ళు ఏ గడ్డి తినేవాళ్ళు కాదు. వీళ్ళ దగ్గర నూనెలు లేవు, గింజలు మాత్రమే ఉన్నాయి. ఆ గింజల్ని ఎప్పటికప్పుడు దంచుకొని పౌడర్ చేసుకొని అది కూరల్లో వేసుకొని తినేవాళ్ళు. కొన్ని చేలలోకి వెళ్ళి ఆ చేలలోనే డైరెక్ట్గా గింజలు తీసుకొని తినేవాళ్ళు. అక్కడ పచ్చి శనక్కాయలు కానీ లేకపోతే ఇంకొక కాయలు కానీ అవన్నీ డైరెక్ట్గా పులుచుకొని తినేవాళ్ళు. ఏది ప్రాసెస్ చేయలేదు వాళ్ళు, తక్కువ ప్రాసెస్ ఫుడ్. అదే మనం ఇక్కడ 24 గంటల ప్రాసెస్ ఫుడ్. కానీ మనం ఇంకా ఫ్యాక్టరీల ద్వారా కొన్ని వేరే వేరే పదార్థాలు తయారు చేసుకుంటాం కూడా బాగా. ఇవాళ రేపు పెట్టుకొని ఉంటున్నారు, టైం లేదు అని చెప్పేసి ఫ్రోజన్ పరాటాస్ కావచ్చు, గింజలు ఏవైనా మీరు చెప్పినట్టు బఠానీ అలాంటివి కూడా అన్ని ఫ్రోజన్ ఫుడ్స్ కూడా వాడకం వల్ల కూడా ఇలాంటి ప్రభావం పడుతుంది అంటున్నారు. తప్పకుండా ఇవన్నీ ఏం చేస్తున్నారంటే మనం మైదా తయారు చేస్తున్నాం. ఇంకోటి అసలు మైదా భారతదేశంది కాదు. గోధుమలు, బియ్యం అనేది భారతదేశానికి సంబంధించినవి కాదు. చాలా ఉన్నాయి బయట నుంచి వచ్చినాయి మన భారతదేశంలో. వాటన్నిటి ఇప్పుడు ఇవే నిజం అనుకుంటున్నారు, ఇంతకన్నా మించి ఇంకేం లేవనుకుంటున్నారు. మరి రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనం ముఖ్యంగా ఆలోచించాలంటే మీరు ఏం తింటున్నారా పక్కన పెట్టేద్దాం, చివరిలో పక్కన పెట్టేసి అసలు రోగాలు రాకుండా ఉన్నాయా వస్తున్నాయా, దీనికి కారణమన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? మనకు కామన్ సెన్స్ ఉంది, మనం హ్యూమానిటీ ఉంది, మనం ఎక్కువ చదువుతున్నాం. ఏం చదువుతున్నాం? అసలు పుస్తకాలు చదువుతున్నాం. ఏం పుస్తకాలు చదువుతున్నాం? ఈ మస్తిష్కాన్ని చదువుతున్నామా? లేదు, పుస్తకాన్ని చదువుతున్నాం. ఇప్పుడు పుస్తకం నుంచి మస్తిష్కం వచ్చిందా, మస్తిష్కం నుంచి పుస్తకం వచ్చిందా? మస్తిష్కం నుంచే వచ్చింది. ఎన్నో పుస్తకాలు వచ్చాయి, వేల పుస్తకాలు. కానీ అన్ని సృష్టించినటువంటి ఒక మస్తిష్కాన్ని నా దగ్గర పెట్టుకొని నేను మళ్ళీ పుస్తకంలో ఎందుకు వెతుకుతున్నా? అది నేను సృష్టించిందే కదా, నా క్రియేషన్ అది. మరి నేను క్రియేషన్లో ఎందుకు వెతుకుతున్నా? క్రియేటర్ నేనైనప్పుడు క్రియేషన్ ఎందుకు వెతుకుతున్నా? కాబట్టి ఒక రైతు అనేవాడు నిజంగా క్రియేటర్. వాడు ఏం చేస్తాడంటే 10 మందికి అన్నం పెడతాడు, తన కడుపు నింపుకుంటాడు. కాబట్టి తను స్వతహాగా పండించాడు, తిన్నాడు. కానీ ఇప్పుడు మనము ఎవరు ఎట్లా పండిస్తారో తెలియకుండా, దాని విలువలు తెలియకుండా, అస్సలు మనం తినే ఆహారాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం ఇవాళ. కానీ మనం తినేటప్పుడైనా మాట్లాడకుండా తింటున్నామా? లేదు. పరబ్రహ్మతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనం? కనీసం ఆ భక్తి భావం అన్నా ఉందా మనకి?
లేదు. దాన్ని కూడా మనం ఏం తింటున్నామో అర్థం కావలేదు. నానా చెత్త చాలా మంది తింటున్నాము, టీవీ కానీ చూసుకుంటూ. దాన్ని కూడా మనము గౌరవించి తినట్లేదు, ఆ, బాగా నమిలి తినట్లేదు. సరే ఇవన్నీ కాకుండా ఇప్పుడు శారీరక శ్రమ కూడా చాలా తగ్గిపోయింది. అవును. అంటే ఓన్లీ మనం అక్కడే తింటాము, అక్కడే అదే టేబుల్లో కూర్చుంటాం, మళ్ళీ వర్క్ చేసుకుంటాం. ఆడబడుకుంటాం కావాలంటే. శారీరక శ్రమ అనేది కూడా తగ్గడం వల్ల, కానీ మళ్ళీ వెళ్ళే వాళ్ళు కూడా జిమ్ములని అదని వెళ్తున్నారు, కానీ అయినా కూడా ఆరోగ్యం కరెక్ట్గా లేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఒక శారీరక శ్రమ లేనిదే ఆ ఫుడ్ని మంచి ఫుడ్ అనేది న్యాచురల్ ఫుడ్ అమ్మా. రెండవది కుక్ చేసుకున్నా కానీ దాన్ని ఒక సరైన విధానంతో, అంటే శాస్త్రీయంగా దాన్ని వండుకోవాలి. ఆ శాస్త్రీయంగా వండుకునే సిస్టమ్ తెలుసుకున్నప్పటికీ శరీరానికి ఈరోజు వ్యాయామాలు, జిమ్ములు, ప్రాణాయామాలు ఎందుకు వచ్చాయంటే ఈ లోపల ఏదో పేరుకుపోయిన దాన్ని బయటకు తీయడం కోసం. ఎక్సర్సైజ్ మీన్స్ ఏంటంటే ఎక్సెస్గా ఉన్నటువంటి సైజుని సరైన సైజుకు తీసుకురావడం. కాబట్టి దీన్ని ఎక్సర్సైజ్ అంటాం మనం. కానీ ఈ ఎక్సర్సైజులు మనం చేసే పని ద్వారానే, అంటే మనం రోజులో చేసేటువంటి పని ఏమైతే ఉంది, మనం ఇంట్లో మనం ఏం చేస్తున్నాం, పూర్వం ఏం చేసేవాడు, నీళ్లు తోడేవాళ్ళం, పాత్రలు తోమేవాళ్ళం. ఈరోజు అన్నిటికీ మిషన్స్ వచ్చాయి, బట్టలు ఉతికేవాళ్ళం, అన్నిటికీ మిషన్స్ వచ్చినాయి, అన్నిటికీ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ మార్గాల వల్ల మనిషికి వ్యాయామం పోయింది. కాబట్టి అడిషనల్గా ఇప్పుడు వ్యాయామాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవాలి. ఏం చేయాలి? చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజెస్, అదేవిధంగా మంచి ఒక ప్రాణాయామము, సూర్య నమస్కారాలు, ఇలా చేసుకుంటూ మనము బ్యాలెన్స్ చేసుకోవడం బాడీని. ఎక్సెస్గా ఉండే వాటిని ఎలా తొలగించుకుంటే శరీరాన్ని పిండడం నేర్చుకోవాలి, టుష్ చేయాలి, వాటర్ పోసి టుష్ చేయాలి. బట్టలు ఎలా ఉతుకుతాం మనం? నీళ్ళలో ముంచి దాంట్లో సర్ఫేస్ ఎలా పిండేస్తామో ఆ విధంగా శరీరాన్ని కూడా పిండాలి. పిండితే అప్పుడు ఏమవుతుందంటే నెర్వ్స్, మన లోపల ఉన్నటువంటి ఒక రిలాక్సేషన్ మోడ్లోకి వస్తుంది, పనితీరు అవన్నీ మెరుగవుతుంది. పిండబడితే ఏమవుతాయంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరంలో. ఆ రక్త ప్రసరణ ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుతుందో అప్పుడు ఏ రోగం రాకుండా ఉంటుంది. కాబట్టి దానికోసం ఇవాళ ఈ ప్రాణాయామాలు, జిమ్ములు, ఇవన్నీ వ్యాయామాలు చేస్తున్నారు. కానీ ఇవి చేయకుండా కూడా మనిషి జీవించవచ్చు ఆహారం బ్యాలెన్స్ చేసుకుంటే. ఇప్పుడు నేను దాదాపు 22 సంవత్సరాలుగా ఉడికిన ఆహారాలు తినట్లేదు. ఓకే, ఎందుకు తిన కూడా అంటే తెలుసుకున్నాను నేను ఆ విద్య. ఉడికిన ఆహారాల వల్ల జరిగే నష్టం ఏంటి, అసలు ఉడకని ఆహారం వల్ల జరిగే లాభం ఏంటి అనేది ఇది తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు యథేచ్ఛగా 22 సంవత్సరాల నుంచి ఏ జబ్బు లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా ఎందుకు ఆరోగ్యంగా జీవిస్తున్నాం ఇవాళ? కారణం ఏంటి? సింపుల్ లాజిక్ తెలుసుకున్నాం. సృష్టిలో మానవాహారం ఏది, మానవుడు తినకూడని పదార్థం ఏది, ఇవి రెండు అర్థమైపోయినాయి. ఆటోమేటిక్గా ఇప్పుడు మార్నింగ్ ఏదో అన్ని పల్లీలు, ఇన్ని నువ్వులు, అంత కొబ్బరి, ఒక 4-5 ఖర్జూరం పళ్ళు, 2 అరటిపళ్ళు తినేస్తే అయిపోయింది. మధ్యాహ్నం 2 3 ఒక మంచి రోస్ట్ చేసిన పల్లీలు తింటాం, కొన్ని 2 నువ్వులడ్లు తినేస్తా, అంత ఎండు కొబ్బరి తినేస్తా, అయిపోయింది. దాంతోపాటు ఈవినింగ్ ఒక చెరుకు రసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లేకుంటే ఏదన్నా మంచి ఫ్రూట్ జ్యూస్ కానీ ఒకటి 5 o'clock తాగేస్తాము, అయిపోయింది డిన్నర్. ఇంకేం కావాలి మనిషికి? మన శ్రమ ఎంత? సార్ అయితే ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు లంకింపజేయాలి శరీరాన్ని అని అన్నారు కదా. ఇవాళ రేపు చాలామందికి దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి, అంటే బీపీలు, షుగర్లు, థైరాయిడ్. ఇలాంటి వాళ్ళు మరి ఒకవేళ అలాంటి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి అంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి దీన్ని, అంటే వాళ్ళు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు? నేను ఎంతోమంది కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి వాట్సాప్లోనే తెలుగులో బాగా నీట్గా టైప్ చేసి వాళ్ళకు ఒక డైట్ షీట్ పంపిస్తుంటాను అందరికీ. దూరంగా ఉన్న వాళ్ళకి, లేదా దగ్గరగా ఉన్న వాళ్ళు నాతో గంట సేపు కూర్చొని కౌన్సిలింగ్ చేస్తారు. చేసుకుంటే వాళ్ళకి ఆ జీవన శైలి గురించి చెప్తాం. మీరు ఇలా ఫాలో అయితే ఈ థైరాయిడ్ పోతుంది. నాట్ ఓన్లీ థైరాయిడ్, ఆల్ ఓవర్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఒబిసిటీ, షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా తగ్గిపోయేదానికి ఆహారం ఒకటే ఉంటుంది, కానీ రోగాలు 1,00,000 ఉంటాయి. ఎన్ని రోగాలైనా కొట్టేస్తుంది ఆహారం. ఇది చాలామందికి తెలియదు. ప్రకృతి జీవన శైలిలోకి మనం వచ్చామంటే మొత్తం ప్రకృతి ఏం చేస్తుంది, లోపల ఉన్న వాటినన్నింటినీ, చెడు ఎక్కడెక్కడ ఉందో అన్నిటినీ సమూలంగా నాశనం చేసేసి బయటకు పంపించేస్తుంది. పంపించేసి శరీరాన్ని తిరిగి మళ్ళీ ఒక అద్దంలాగా నిలబెట్టేస్తుంది.
సో ఈ విధానం తెలుసుకోవాలి మనం. నేను ఆ విధంగా జీవించబట్టే నేను 22 సంవత్సరాల నుంచి అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను నేను. ఒక ఏ వయసులో అంటే 35 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపల, అంటే 7-8 సంవత్సరాల లోపలనే నేను ఇన్ని జబ్బులు అనుభవించాను. అల్సర్తో స్టార్ట్ అయ్యి అల్సరు, కిడ్నీ స్టోను, పైల్స్, ఇంకా కిడ్నీలో స్టోన్ ఉంది, 4వది సోరియాసిస్, దాని తర్వాత బీపీ, షుగరు, ఒబెసిటీ. 82 కిలోలు ఉన్న శరీరం నాది అప్పుడు 2004లో. నాకు మళ్ళీ బ్యాక్ పెయిన్, లంబార్ డిస్క్ పెయిన్, అంటే సయాటికా పెయిన్ లెఫ్ట్ సైడ్. ఈ సయాటికా పెయిన్కి ఆపరేషన్ కూడా ఫెయిల్యూర్ నాది. అప్పుడు నేను థ్రోట్ క్యాన్సర్ 3rd స్టేజ్లోకి ఎంటర్ అయి ఉన్నా అల్సర్స్ వల్ల. దీన్ని ప్రాపకుండా చేయకుండా సైలెంట్లో పెట్టాను. అప్పుడు నేను మెడిటేటర్. 1987 నుంచి నేను మెడిటేటర్ అయినప్పటికీ 97లో పప్పులు కాలేసా 2004 వరకు. ఈ 7 సంవత్సరాల్లో నా శరీరం 7 చెరువుల నీళ్లు తాగింది. తప్పు చేసి ఆ శిక్షలన్నీ అనుభవించా 2004లో. 2004 జూన్ 11 నా వెన్నెముక ఆపరేషన్ జరిగేది ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అయినప్పుడు బెడ్డెన్ అయ్యాను 1.5 మంత్. తిరిగి మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అంటే పిఎస్ఎస్ఎం మెడిటేషన్ కాదు, డివైన్ లైట్ మిషన్ అనేటువంటి ఒక మెడిటేషన్లో ఉన్నాను నేను అప్పుడు. ఆ మెడిటేషన్లోనే మళ్ళీ తిరిగి మొదలుపెట్టి 2004 అక్టోబర్ నుంచి తిరిగి మళ్ళీ ప్రకృతి జీవన విధానంలోకి రాగలిగాను. ఎందుకు రాగలిగాను అంటే నేను ప్రకృతితో అనుసంధానమయ్యా. ఒక సుప్రీం సోల్కే ప్రశ్న వేసుకున్నా. 84 లక్షల జీవరాశులు ఆయురారోగ్యాలతో జీవిస్తున్నాయి భూమి మీద. ఒక్క మానవుడు మాత్రమే అన్ని ఆయురారోగ్యాల్ని కోల్పోయి ఒక మంచి మానవ జన్మ రావడమే దుర్లభం అంటున్నారు, కానీ గొప్ప జన్మ అంటున్నారు. అలాంటి గొప్పవాడికే ఎందుకు ఇన్ని దుఃఖాలని ఒక సుప్రీం సోల్కు నేను ప్రశ్న వేస్తే నాకు వారం తర్వాత ఆన్సర్ రావడం, నేచర్తో అనుసంధానం అవ్వడం అని చెప్పడం. అప్పుడు యాస్ట్రల్గా వెళ్ళి డ్రీమ్స్ ద్వారా నేను నేచర్తో యాడ్ అవ్వడం, పశుపక్షాలతో కలిసి వాటి యొక్క జీవన శైలి తెలుసుకోవడం, ఆ జీవన శైలిని నా మీద అప్లై చేసుకోవడం. 90 డేస్. ఈ 90 డేస్ ఎప్పుడైతే అప్లై చేసుకున్నానో 65 డేస్లోనే నాకు అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ఉన్న రోగాలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. 65 రోజుల్లో. నేను ఆశ్చర్యపోయాను, అబ్బా నేను చేశానా ఇవన్నీ అని. అంటే మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, డాక్టర్లు ఒప్పుకోలేదు, అందరికీ వ్యతిరేకిని నేను అప్పుడు. అంత వ్యతిరేకంగా చేశాను కాబట్టి ఇవాళ మనందరూ టీవీలో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ జీవనశైలి అనేది పట్టుదలగా చేయాలి. మన దృఢ సంకల్పం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి, మన నిర్ణయం అనేది చాలా గొప్పగా ఉండాలి. అప్పుడు సృష్టి మనకు తోడవుతుంది. ఏం కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. నువ్వేదో గొప్పగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు నేను తోడుంటానని సృష్టి మనకు సహకరిస్తుంది. ఇది నా అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి గొప్ప విషయం. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పక్కకు వెళ్లకుండా ఒకే మార్గంలో వెళ్తున్నా. అంటే ఇప్పుడు చాలా మంది జిహ్వాపేక్ష వల్ల కూడా మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. వాళ్ళ శరీరం పైన కూడా వాళ్ళకి అదంతా ఉండదు. నేను తినాలి, రుచిగా తినాలి, హ్యాపీగా ఉండాలి, కానీ అది ఎంత తినాలి, ఎంత పాళ్లలో ఉండాలి అన్నది కూడా మనం వివేకంతో ఆలోచించాలి. కాబట్టి మనం కేవలం తినడానికే రాలేదు భూమి మీదకి. భూమి మీదకి ఎందుకు వచ్చామంటే బ్రతకడం కోసం తినాలి, కానీ తినడం కోసం బ్రతకూడదు. నేను తినడం కోసమే బ్రతికానండి. ఉదయం నుంచి సాయంత్రం నాకు నచ్చింది నేను తింటాను అంటే ఓకే తిను, నీకు నచ్చింది నువ్వు తినంటే ఏ టైమింగ్లో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఒక వివేకంగా మనము ఆలోచించి ఆహారాన్ని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా నమలి తినాలి, మధ్య మార్గంలో అన్న తినాలి. లేదు నువ్వు అన్ని చెత్త తినేస్తానంటే అది నీ ఇష్టం. ఎందుకంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. దాని దుఃఖమైన, సంతోషమైన, బాధ అయినా, ఆనందమైన నువ్వే అనుభవించాలి. అవునా? మరి దీన్ని మనము అవగాహనతో ఆలోచించాలి కదా. ఇది నా శరీరం, ఇది నా శరీరం కాబట్టి నేను ఏమనుకుంటే అది నేను చేయగలను. అంతేగాని దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చడము, ఆనందం వచ్చినప్పుడు సంతోషించడం గొప్ప విషయం కాదు. అది ఈ రెండింటినీ సమానంగా తీసుకుని వెళ్ళినప్పుడే మానవ జీవితం యొక్క అంతరార్థము, మానవ జీవితం యొక్క ఇది తెలుస్తుంది. అందుకే ఇది ఆధ్యాత్మికమిత. ఇది మనం ఒక మెడిటేషన్ చేయాలనుకున్నా కూడా ధ్యానం కూడా కుదరదు ఈ ఆహారం వల్ల. శరీరంలో ఎక్కడో ఒక మూల నొప్పి, ఇంకొక మూల బాధ,
ఏదో ఏమైపోతున్నానేమో, ఏమవుతుందో ఏమో అని ఒక ఆలోచన. ఈ భావనలన్నీ వెళ్ళాలంటే, హాయిగా కూర్చోవాలంటే దీనికి సబ్జెక్ట్ వేరే ఉంది. అసలు మెడిటేషన్ కూడా ఎందుకు చేయాలి, తపస్సు అంటే ఏంటి, తపన అంటే ఏంటి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన మైండ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వస్తాయి. ఓకే. మనస్సు అనేది ఎప్పుడు స్థిమితంగా ఉంటుందో అప్పుడు స్థిమితమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఆ స్థిమితంగా ఉండాలంటే ఆహారంలో స్థిమితత్వం ఉండాలి. సృష్టిలో మానవ ఆహారం ఏంటి తెలుసుకొని తినేస్తే ఏ స్థిమితము అన్నీ లెవెల్ అవుతాయి. కాబట్టి మనం అందరికీ మనం ఏం చెప్తున్నామంటే ఇవాళ అసలు రోగమే రాకుండా జీవించడం నేర్చుకోండి. రోగం వచ్చిన తర్వాత దుఃఖము, బాధ ఇవన్నీ వద్దు మనకి. నియంత్రించుకునే బదులు నియంత్రణ మార్గాలు వెతకద్దు. అసలు నివారణతో ఎలా ఉండాలి, అసలు నియంత్రణ అంటే రాకూడదు మన దగ్గరికి. ఈ సబ్జెక్ట్ని మనం పిల్లలకు కానీ మన పెద్దవాళ్ళకి కానీ మనము తెలుసుకొని మనం అందరు నేర్పించాలి. విద్య అంటే తెలుసుకోవడం, యా అంటే దాంట్లో ప్రయాణించడం. కాబట్టి మనం తెలుసుకుంటున్నాం. చాలామంది ఏం చెప్తారంటే నాకు అన్నీ తెలుసండి, నేను అన్ని చదివానండి, అన్నీ చూశానండి, ఎంతోమంది మారారండి అంటున్నాం. కానీ నేను ఎప్పుడు మారాలి అని ఎవరు ఆలోచించట్లేదు. నేను ఆచరిస్తున్నానా లేదా, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ మన నుండి రావాలి. ఎస్, నన్ను చూసి సమాజం మారాలి. నేను చేసే ప్రతి పనిలో కూడా ఎవరో నా మీద ఏలెత్తి చూపకూడదు. రెండోది ఏంటంటే నేను చేసే పని మీద కానీ, నేను తినే ఆహారం మీద కానీ, నేను చేసేటువంటి ఆలోచన మీద కానీ ఏ జీవికి కానీ దుఃఖం కలగకూడదు ఈ భూమి మీద అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. కరెక్ట్. నా వరకు వచ్చే నేను ఇవన్నీ వదిలేస్తానంటే కుదరదు. అందరికి చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాయండి నాకు, కానీ నేను చేయడానికి ఉపయోగపడడం అంటే కుదరదు. ఫస్ట్ నేను చెయ్యాలి, నేనే చెయ్యాలి అని ఎవరైతే దృక్పథంతో ఉంటారో వాళ్ళు అందరికీ చెప్పగలరు, నిరూపించగలరు. కాబట్టి అయితే చివరిగా మాటలో ఒక మానవ శరీరం కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, జీవన శైలి కావచ్చు, వీటి రెండుటి గురించి ఉదాహరిస్తూ మీ మాటల్లో చెప్పండి సార్. అదేనమ్మా, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు పర్యావరణ పరిరక్షణ అంటారు. పర్యావరణ పరిరక్షణ అంటే ఇవాళ మనకు పత్రికారు కూడా ఎందుకు చెప్తున్నారు, 84 లక్షల జీవరాశుల యొక్క ఆయురారోగ్యాలు మనకు చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ భూమి రక్తపాతం వల్లనే ఈ యొక్క పరిస్థితులు ఇలా మారుతున్నాయి. పర్యావరణము ఈ రక్తపాతం ఆపాలి. అది ఏ విధంగానైనా మనం ఈ భూమి మీద హింసను ఆపాలి. రెండవది ఏంటంటే మనం చంపేస్తున్నటువంటి వాటి గురించి పెద్దగా దుఃఖం లేకపోయినా అసలు జీవించి ఉన్న వాటిని హింసించడమే జీవహింస అంటారు. ఇప్పుడు ప్రతిరోజు జీవిస్తూనే ఉంటారు, కానీ అవి హింసకు గురి అవుతూ ఉంటాయి. ఇది పెద్ద హింస. ఇది ఒకసారి చంపేస్తే ఇంకో జన్మ వస్తుంది, అది వేరే విషయం. అది జీవహింస అన్నారు దాన్ని. బ్రతికున్న వాటిని 24 గంటలు మీరు హింసిస్తుంటారు చూడండి, ఇది గొప్ప జీవహింస. జీవహింస అంటే జీవించి ఉన్న వాటిని హింసించడం. ఈ ఎంత నరకం ఉంటుందంటే ఇందులో అంతా ఇంత ఉండదు. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ టాపిక్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు పశువుల యొక్క పాల గురించి, అలాగే పశువుల మాంసం గురించి, పక్షుల మాంసం గురించి ఇవన్నీ మాట్లాడితే అసలు నా సబ్జెక్ట్ అంతా అలా ఉంటుంది. నిశాచరులు దినచరుల పైన ఉంటుంది. అలాగే ప్రకృతిలో కూడా వృక్ష సంపద ఒక దినచరులకు వేరు, నిశాచరులకు వేరే ఉంటుంది. ఇవన్నీ టాపిక్ వేరే ఉంటాయి. అసలు మెడిటేషన్ వల్ల శరీరం ఎలా కూర్చోబెట్టాలి, దీన్ని తపస్సు చేయాలంటే సృష్టి రహస్యాలను ఎలా తెలుసుకోవాలి అనే దాని మీద కూడా వేరే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే మెడిటేషన్కి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కమ్యూనికేషన్ మీన్స్ ఈ యొక్క మీడియా అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక టెక్నాలజీతో, అంటే ఒక ఇంటర్నెట్ ఎలా వచ్చింది, ఈ ఇంటర్నెట్కి మనకున్న సంబంధం ఏంటి శరీరానికి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడగలం. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఎందుకు మనం ఈ మానవ దేహంతో ఉన్నటువంటి ఒక కామన్ సెన్స్తోని ఇవన్నీ ఎందుకు కనుక్కున్నాం, వీటికి మనకున్న లింక్ ఏంటి, ఇవి కూడా చెప్తాను. ఆ సబ్జెక్ట్ వేరే ఉంది. ఓకే సార్, చాలా చక్కగా తెలియజేశారంటే మనం మనసు
లేదంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, మన శరీరానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దానివల్ల మన బుద్ధిపై ఎలాంటి ప్రభావం పడుతుంది, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియచేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.